పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మొదటి శుక్రవారం యేసు తిరుహృదయమునకు మనలను ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి యుద్ధ వాతావరణం నుండి దేవుడు తప్పించి యేసుప్రభువే జాలి చూపి ఆ జాలి దేశ నాయకుల మీద వచ్చేసి ప్రజలందరికీ క్షేమముగా ఉండేటటువంటి రోజులను దేవుడు దయచేయమని కరుణామూర్తి యేసుప్రభు తిరుహృదయం వైపు చూస్తూ దివ్య సప్రసాదంలో వేంచేసి వస్తున్న ఆ ప్రభుని ఆరాధిస్తూ ఈరోజు మనము కరుణ్య జపమాలను అర్పించుటకై సిద్ధపడుదాం. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా దూతల ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్థుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలందరితో పాటు యేసు ప్రభు దివ్య హృదయం తెరవబడి ఉన్నటువంటి తిరుహృదయంలోనికి మనమందరం వెళ్ళి భక్తితో ఆ తిరుహృదయమునకు మన హృదయంలో ఉన్నటువంటి ఆశలను తెలియచేస్తాం. ఒక కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత కార్యములన్నిటిని బట్టి కృతజ్ఞతగా వాళ్ళు ఇలా రాస్తున్నారు. మేము మాకు తెలిసిన వారి దగ్గర ఒక పొలం కొన్నాము. అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని తెలిసిన వాళ్ళ పొలమే కదా అని అనుకున్నాము. కానీ వాళ్ళు అదే పొలాన్ని మాకు తెలియకుండా గవర్నమెంట్ కాల్వ పొలం మధ్యలో నుండి వెళుతుండడం వలన ఆ పొలాన్ని వారు ఇతరులకు మాకు తెలియకుండా అమ్మేశారు. ఈ విషయం మాకు తెలిసిన తర్వాత మాకు పొలం వద్దు, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమని చెప్పాము. ఆశ్చర్యకరంగా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేశారు. వారు మా డబ్బును మాకు తిరిగి ఇచ్చేశారు. ఈ దేవుని కార్యమని స్తోత్రమని సాక్ష్యభూతిగా దీనిని మన మధ్యలో పంచుకుంటున్నారు. వారిని దేవుడు ఆశీర్వదించాలని ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే నా పేరు నిర్మలా జ్యోతి అని ఇంకొక వ్యక్తి ఇలా రాస్తున్నారు. నా తండ్రి దావీదు రాజు గారిని ఆరోగ్యం అస్సలు బాగలేదు. కాళ్ళు నొప్పులతో విపరీతంగా బాధపడవలన లోకల్లో ఉన్నటువంటి డాక్టర్ వద్ద మేము తీసుకొని వెళ్ళాము. డాక్టర్ గారు ఆ రిపోర్టు చూసి హైదరాబాద్ తీసుకొని వెళ్ళమన్నారు. ఆయన ఉన్న పరిస్థితిలో ఇంటి నుంచి కదలలేకపోయారు. ఫిబ్రవరి 25వ తారీఖున ఫాదర్ గారు ప్రతి గుర్తు తర్వాత చెప్పించిన సాక్ష్యాలు మమ్మలను ఎంతగానో బలపరిచాయి. ప్రార్థన సమయంలో ఫాదర్ గారు మీ ఆయుస్సు పెరుగుతుంది అని చెప్పగా మేము దానిని విశ్వసించాం. మాకు ఆరోగ్యంతో పాటు ఆయుస్సు కూడా పొడిగిస్తారు అని విశ్వసించాం. మేము డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళగా డాక్టర్ గారు మీరు చింతించవద్దు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి అని చెప్పారు. 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు మా జీవితంలో చేసిన అద్భుత కార్యములన్నింటిని బట్టి కృతజ్ఞతగా దావీదు రాజు మేరీ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నామని వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే ఆల్బర్ట్ యాంథనీ సోనూన్ యొక్క ఆటో బిజినెస్ మంచిగా నడిచినట్లుగా బిజినెస్లో అభివృద్ధి మంచి జీవిత భాగస్వామి కొరకు లిడియా ఎలిజబెత్ 9th క్లాస్ చదువుచుండగా ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత, ఫైనల్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా మంచి జ్ఞానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సహాయం మేరీ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, బిడ్డల వివాహ విషయంలో దేవుని సహాయం, మంచి ఆరోగ్యం, 3 గంటల ప్రార్థనలో ఫాదర్ గారు చెప్పిన ప్రకారం ప్రభు ఒసగిన గృహమును బట్టి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు అంతోని. నిరోష జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి జీవిత భాగస్వామి, చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా బిడ్డ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మెడతడ విజయభారతి, ఇమ్మానుయల్ రాజు, లాన్సీ కారుణ్య, మెడతడ తేజస్విని మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు.
శ్వేత, స్వప్న, స్రవంతి కుటుంబాలపై దేవుడు కురిపించిన దీవెనను బట్టి కృతజ్ఞతగా కుటుంబంలోని బిడ్డలందరి మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు, స్వప్న, నిబిన్ సంతానవరం, స్రవంతి మంచి ఉద్యోగం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు కె మేరీ లీలా, కె రాజా, సౌందర్య, వలెన్షియా, అరెలియా మంచి ఉద్యోగంతో స్థిరత్వం, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు కొరకు దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యం బట్టి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. బెల్లం ధన్వీన్ జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ రాస్తుండగా ఎగ్జామ్లో ఎటువంటి తప్పులు రాయకుండానట్లుగా ధైర్యమును ప్రభు దయచేసినట్టుగా, మంచి జ్ఞానం, సమయస్ఫూర్తి కలిగి ఉండినట్లుగా ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. జేమ్స్, సుజాత తాడేపల్లి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు పొందిన దీవెనలను బట్టి యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ కృతజ్ఞతగా, వాత్సవ్, నిఖిల్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు ప్రత్యేక తలము నెరవేరినట్లుగా, సామిత్, అల్ఫోన్స్ డిగ్రీ విజయవంతంగా పూర్తి చేసినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు, అన్ని దుష్ట శక్తుల బంధకాల నుండి విడుదల కొరకు దేవుని దీవెనలు వారిపై అపారంగా కురిపించబడినట్టుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దగ్గుల బాలరెడ్డి సిలివా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ప్రదీప్ సాగర్ మానసకి పండంటి బగంబిడ్డ అని ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతగా, దివ్య కారుణ్య హస్తాలకు తల్లి బిడ్డను కుటుంబాన్ని సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబం యొక్క హౌస్ డాక్యుమెంట్స్ అనుకోకుండా ఫైనాన్స్లో ఇరుక్కున్న సందర్భంగా ఆ ఫైనాన్స్ నుండి త్వరగా ఇంటి యొక్క డాక్యుమెంట్స్ విడుదలకు ఏర్పడినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి తమ ఇల్లు తమకు వచ్చే విధంగా, మరియు వారికి ఇతరుల నుండి రావాల్సిన డబ్బులు త్వరగా వచ్చేలా, మరియు పెద్ద పాప ఎగ్జామ్స్ మంచిగా బాగా రాసే విధంగా, మరియు చిన్న పాప పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ కోర్స్ తీసుకోవాలో మార్గం చూపే విధంగా, కుటుంబంలో శాంతి, సమాధానం, ఆయురారోగ్యాలతో అందరూ మెలిసి జీవించాలని, వాళ్ళు అనుకున్న తలంపులన్నీ నెరవేరిన విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం, కృపా ఫలములు ఆ కుటుంబంపై మీద ఉండాలని కోరుకుంటే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. గట్ల రాకేష్, మహిత, మేరీ, సిరి, సందన కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, దేవుని చిత్తం వారి కుటుంబంలో నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు గాదే జాన్ రెడ్డి, మంజుల, కమలాకర్ రావు, లాలం కుటుంబంలో సభ్యుల మంచి ఆరోగ్యం, అభివృద్ధి, ఆనందంతో జీవించినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిసెస్ ఆగ్నెస్ క్రిస్టోఫర్ ఎదనపడి మంచి ఆరోగ్యం కొరకు, నార్మల్ రిపోర్ట్స్ వచ్చినందుకు కృతజ్ఞతగా, ఆమెలోని బలహీనతను తొలగిపోయి సంపూర్ణ స్వస్థత చేకూరినట్లుగా, యేసుప్రభు వారితో ఎల్లప్పుడూ నివాసం ఉండినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్ రేవతి జెసికా కుటుంబం, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, కుమార్తె మంచి జీవిత భాగస్వామి కొరకు, కుమారునికి H1 వీసా స్టాంపింగ్ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినట్లుగా, ఎడ్యుకేషన్ లోన్ త్వరగా క్లియర్ అవునట్లుగా, ఉద్యోగం పెర్మనెంట్ అవునట్లుగా, ప్రభు తన రెక్కల నీడలో కుటుంబమును కాపాడినట్లుగా ఫాదర్ సెల్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అప్పు సమస్య నుండి విడుదల, మంచి ఉద్యోగం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. లక్ష్మి రీతా కుటుంబం, కందుల అర్లారెడ్డి, అఖిల్ తలంపులు నెరవేరినట్లుగా, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అఖిల్కి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, సింధు రెస్టారెంట్ అభివృద్ధి కొరకు, అనుష, వినీత్, జోను మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. కండుల అర్లారెడ్డి, అనిత, అఖిల్, జాకుల బాలరాజు, మేరీ, జైల్, రియోన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఫాదర్ రవి గారికి మోకాలు ఆపరేషన్ జరిగి ఉండగా త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కొరకు, వరకోటి జాన్, సుబ్రహ్మణ్యం, జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అప్పుల సమస్య నుండి విడుదల ఫాదర్ సరులు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మహానంది బాల ఓబన్నా వారికి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం కొరకు, అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామంలో ఉన్నటువంటి జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 10వ తరగతి పరీక్ష రాయబోతున్న విద్యార్థులు మంచి ఉత్తీర్ణత కొరకు, జ్ఞానం, ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు.
మహానంది బాల ఓబన్న కుటుంబ సభ్యులు మరియు గుడ్ల కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు, తుమ్మా జాన్ రెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, సుజిత్, శాలిని, రాయపరెడ్డిలపై దేవుని దీవెనలు, చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి, మంచి జ్ఞానం, రాకపోకలలో దేవుని తోడుగా ఉండినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాకి పర్మనెంట్ వీసా త్వరగా వచ్చినట్లుగా, ప్రయాణంలో దేవుని సంరక్షణ కాపుదల కొరకు అజిత్ మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు, విహాన్ జోసఫ్ జ్ఞానం చదువులు ఆరోగ్యం కొరకు, పూదోట అన్నమేరి కుటుంబం సభ్యులందరి మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అన్నమేరి కుటుంబం. అలాగే జే వరుణ, జే రేణుక మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభును కర్పించుకుందాం. అలాగే ఇక్కడ ఆంధ్రాలో, తమిళనాడులో జరుగుతున్నటువంటి ప్రతి ప్రోగ్రామును యేసు తిరుహృదయమును కర్పించుకుందాం. రాబోయే దినములలో అనేక ప్రోగ్రాంలో ఉన్నాం. ఆ ప్రోగ్రాంలో పాల్గొంటున్న భక్తులందరి విశ్వాసమును దేవుడు మెచ్చుకొని అద్భుతాలు చేయమని మనమందరం కలిసి కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది జీవబుట్ట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవవుట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవవుట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవవుట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ పరలోక తండ్రి హృదయం వైపు చూస్తూ ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, యేసు సిలువ క్రింద నిలబడుతున్న తల్లి 40 రోజులు మన కోసం ప్రార్థిస్తుండగా ఈ దినం కూడా ప్రార్థించమని అడుగుదాం. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు పంచగాయాలను మన కోసం అనుభవించాడు. ఆయన దేహము నుండి వెలువడే రక్తము జీవజలము ద్వారా కడుగుతూ ఉన్నటువంటి యేసుతో 40 రోజులు కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు మరి ముఖ్యంగా మొదటి శుక్రవారం యేసు తిరుహృదయమునకు మనలను మానవాళందరినీ అర్పించుకుందాం. టుడే బీయింగ్ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ దిస్ మంత్, లెట్స్ ప్రే 40 days as we keep on meditating on the cross and the blood that gushes out from the cross, especially on the 5 wounds. We pray for protection in the 5 wounds. లూకా 23:34లో దొంగవాడు యేసు వంగకు తిరిగి, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకొనుము అని పలికిన మాటను ఈరోజు మనం స్మరించబోతున్నాం. Luke 23:34,
The good thief cried out and said, Jesus, when you enter into the kingdom of God, ప్లీజ్ రిమెంబర్ మీ. అండ్ గాడ్ రిమెంబర్డ్ హిమ్. దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. భయము, ఆందోళన ఇవన్నిటి మధ్యలో ప్రభు పలికిన మాట అప్పుడే నాకే తెలియకుండా నేను గురుపటాభిషేకం ముందు ఏ కార్డు ప్రింట్ చేయాలి, ఏ వాక్యం కూడా తెలియదు నాకు బైబిల్లో. అప్పుడు బైబిల్ ఓపెన్ చేసినప్పుడు యెషయా 41:10 వచ్చింది. అది ఏమంటుందంటే, నీవు భయపడకము, నేను నీకు తోడై ఉందును. ఇన్ని సంవత్సరాలు నాకే తెలియకుండా వాక్యం ఇచ్చి దేవుడు నన్ను నడిపించాడు, మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. Isaiah 41:10 was my ordination caption for my card that was printed, and then till today that is true. The Lord said, do not be afraid, I will uphold you with my victorious right hand. మనస్సులో ఉన్న మలిన్యములన్నీ తుడిచివేయబడాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. ఓ గాడ్, వైప్ అవే ఎవ్రీ స్టెయిన్ ఆఫ్ సిన్ ఇన్ మై మైండ్. కీర్తన 51:6 ప్రకారం మనం పాడబోతున్నాం. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు, నా మనస్సును జ్ఞానముతో నింపుము. Psalm 51:6, Lord, you expect us to have a clean mind, a clean heart. Give me wisdom for it. Psalm 51:6. భక్తితో పాడదాం. పంచకాయాలలో దాచుకొనుగాక మనలను, దేశములను, ప్రపంచాన్ని, మన కుటుంబాలను. భక్తితో పాడదాం. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపి అయిన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును, బాధను, ఒంటరితనమును, భయమును, బాధను, ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నుండి తొలగించి నడుపుమయ్యా. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి. మంచితనము నాలో యేసు నింపుమయ్యా, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, యేసుని దిరుహృదిలో దాచుకోవయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు మనలను ప్రతి క్షణం పరిశుద్ధంగా జీవించుటకు ఎలా జీవించాలని మన నుండి ఎదురు చూస్తే ఒక వ్యక్తి అని ప్రభు ఇలా చెప్తున్నాడు. ఒక్క స్త్రీని లేకపోతే పురుషుని మరి మోహముతో చూపు ద్వారా కూడా వివచ్చరించవచ్చు అని ప్రభు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ఒక చూపు, ఒక తాకిడి, ఇవన్నిటి ద్వారా మనము మాలిన్యమును ఈ లోకంలో సైతానుడు మనలోనికి తీసుకొస్తాడు అని చెప్పి, ఒక్కవేళ ఏదైనా అవయము అలా నిన్ను బాధ పెడితే, కాలు అయితే కాలు, చేతులైతే చేతులు, కళ్ళు అయితే కళ్ళు, దాన్ని పిరికివేయి లేకపోతే కొట్టివేయమంటున్నాడు దేవుడు. అలా చేస్తే ఒక్కరి కూడా కాలు ఉండదు, ఇంకా చేతులు ఉండదు, కళ్ళు ఉండవు. అంటే అర్థం ఏమిటి? అవన్నిటినీ అంటే ఆ స్టార్టింగ్లోనే, చూపులోనే, ఆ వినికిడిలోనే మనం దాన్ని తొలగించాలని, కన్నులకు ఉన్న చీకటిని కాంతి చేసి, మోహపు మైకపు చూపును శుద్ధి చేసి నీ వెలుగులో నన్ను నింపుమని చక్కగా ఇలాంటి పాటను రాసినటువంటి సహోదరి డివైన్ టచ్ మినిస్ట్రీకి చెందినటువంటి మరి రాజశ్రీ గారు తన యొక్క కుటుంబాన్ని, మినిస్ట్రీని దేవుడు ఆశీర్వదించమని పాటను అనేక మంది ఎన్నో చోట్ల పాడుతున్నారు. దేవుడు ఆ బిడ్డను దీవించి, తన బిడ్డలను దీవించి, వారి పిల్లలను దీవించి, అలాగే ఒక బిడ్డను దేవుడు సేవ కోసం పిలుచుకున్నాడు, ఆ బిడ్డను కూడా ఆశీర్వదించమని భక్తితో ప్రార్థిస్తాం, పాడుదాం. కనులకున్న చీకటిని కాంతి చేసి, మోగపు మైకపు చూపును శుద్ధి చేసి, కనులకున్న చీకటిని కాంతి చేసి, మోహపు మైకపు చూపును శుద్ధి చేసి, నీ వెలుగు నాలో నింపుమయ్యా, నీ వెలుగు నాలో నింపుమయ్యా, పంచగాయాలలో దాచుకోవయ్యా, యేసుని తిరుహృదిలో దాచుకోవయ్యా. క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాట అందరినీ యేసు గాయాల్లో దాచుకోమని, కాపాడమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కోపము, క్రోధము, ద్వేషము, పగ
ఇవన్నీ కూడా దేశములను అంటుకొని దుష్టుడు ఎట్లా పనిచేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. అలాగే అది దేశంలో మాత్రమే కాదు, మన హృదయలో మన కుటుంబాలలో కూడా పనిచేస్తున్నాయి. అందుకే విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. You see how much of anger, jealousy, unforgiveness and retaliation among the nations, and how people are fighting, quarreling, killing, murdering. So many things are going on, not only in the countries, even in the families. And it leaves people shattered up to diverse and all kinds of situations. Let us pray that the whole world may be filled with the love on this first Friday. ఈ మొదటి శుక్రవారం యేసు తిరుహృదయం ఎట్లా జాలితో ఉన్నదో ఆ జాలి, కరుణ, మన్నించే గుణం ఇవన్నీ నాలో, మీలో, కుటుంబాలలో, దేశంలో వచ్చునుగాక. ఆమేన్. యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో, కానీ మీ హృదయమును ఈర్ష, ద్వేష, స్వార్థ పరిత్యమును తావు ఉన్నచో మీరు గర్వింపరాదు, సత్యమునకు విరుద్ధముగా పలుకరాదు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. జేమ్స్ చాప్టర్ 3:14, let not your heart be filled with all kinds of retaliation, anger and all kinds of unforgiveness. It should be taken away from us, it is said. Rather, the Lord says in 1 Corinthians chapter 13, whole chapter, if you know, everything else will pass away. All the gifts and fruits will pass away. Only one thing will remain, love, love, love. That's what he said. 1 కొరింథీ 13వ అధ్యాయం చదివితే మీరు షాక్ అయిపోతారు. అందరు ఈ రోజుల్లో దేనికోసం ఎదుగుతున్నారంటే ఎక్కడికి పోయి వరములు పొందుకోవాలి, టాక్ విని వరములు పొందుకోవాలని వెళుతున్నారు. కానీ దేవుడు కోరుకున్నది అన్నిటికంటే గొప్పది ప్రేమ. అది ఒక్కటే నిరంతరం, అది ఒక్కటే పరలోకం చేరుస్తుందని 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. భక్తితో ఆ ప్రేమ కోసం, ప్రేమతో నింపాలని, యేసు హృదయం మనలను ప్రేమతో నింపాలని, భక్తితో యేసు తిరుహృదయం వైపు చూస్తూ హృదయం నుండి ఆ వెలువడే ప్రేమ నన్ను, నిన్ను, మన కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. మా ఫౌండర్ ఎప్పుడు ప్రార్థన చేసేది, ఏమని ప్రార్థన చేసేవారు? యేసుని హృదయం మానవుని హృదయములలో నివసించునుగాక అని. భక్తితో పాడుదాం. ఎదలోని కుట్రను తీసివేసి కోపద్వేషాలను పారద్రోలి, ఎదలోని కుట్రను తీసివేసి కోపద్వేషాలను పారద్రోలి, ప్రేమలో నాలో యేసు నింపుమయ్యా, ప్రేమను నాలో యేసు పెంచుమయ్యా, పంచగాయాలలో దాచుకోవయ్యా, యేసుని తిరుహృదిలో దాచుకోవయ్యా. ప్రేమ చల్లారిపోతున్న లోకంలో యేసుని దివ్య హృదయం నుండి ప్రేమ ప్రతి ఒక్కరిని నింపమని గుర్తులో భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. ఈరోజు చాలా గొప్ప రోజు, మొదటి శుక్రవారం. యేసు తిరుహృదయం మన కోసం తెరవబడి లోపలికి రండి, అందరు రండి, రమ్మనుచున్నాడు అని పలికిన పాటను గుర్తించే గొప్ప దినం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుతో 40 రోజుల ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం. దివ్య మందసం మన దగ్గరే ఉండి యేసు సిలువ గుర్తించే గొప్ప దినం. ఇటువంటి గొప్ప దినంలో మీకు ఏం కావాలో దానిని 5వ గుర్తులో రాసి పెట్టుకొని మీరు అందరూ సమర్పించుకోండి. ఎస్, టుడే ఇస్ అ గ్రేట్ డే, ఫస్ట్ ఫ్రైడే, డెడికేటెడ్, కాన్సక్రేటెడ్ టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. ఆల్సో ద వండర్ఫుల్ యూకరిస్టిక్ లార్డ్ ఈస్ విత్ us. The cross we are reminded, and the rays from the divine mercy is flowing, and we shall remember our intention in the 5th decade. Write down your intentions. Offer every day, I am remembering you on the 5th decade. Please write down your intentions. 5వ గుర్తులో రోజు మిమ్మల్ని గుర్తిస్తున్నాం. దయచేసి విన్నపాలన్నీ రాసి పెట్టుకోండి. అందరూ కలిసి యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, యేసు దీక్షా సిలువ తీసుకున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను, మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. మనం మనసును అర్పించుకున్నాం, కన్నులను అర్పించుకున్నాం, ఎదను అర్పించుకున్నాం. ఇప్పుడు కర్రములను, 2 చేతులను కూడా ప్రభువునికి అర్పించుకుంటూ దేవుడు మనల్ని శుద్ధి చేసే ప్రార్థన చేయబోతున్నాం. యెషయా 1:16 మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు, మీ చేతులను కడుగుకొని రాయబడి ఉన్నది. మీ చేతులు నెత్తురుతో ఉన్నది అంటే పాపముతో నిండి ఉన్నది. అందుకే మనం ఏది చేసినా మన చేతులతో వర్ధిల్లదు. When we do something with a sin with our hearts and mind and especially hands, we will not be able to prosper. So the Lord is calling us, wash your hands from all the iniquities, from the blood that is in your hand. కీర్తన 51:5లో నేను పుట్టినప్పటి నుంచే పాపాత్ముడను, మా అమ్మ కడుపున పడినప్పటి నుంచే కల్మిషాత్ముడను అని ఏడుస్తున్నాడు కీర్తనకారుడు. పాపం అన్ని పడుగుతున్నాడు. మనం కూడా ఆయనతో పాటు ఈరోజు జాయిన్ అవుతున్నాం. Psalm 51:5, the psalmist cries and says, Lord, I was conceived in my mother's womb as a sinner. So he's asking for special forgiveness to wash. మనము కడుపులో ఉన్న టైం నుండి భూమాత్ర గర్భంలో చేరే వరకు అనేక పాపములలో ఉన్నాం. అందుకే యేసు ఆ నేలకు వచ్చి రక్తం చింది కడిగాడు. ఆ దినములే ఈ దినములు. తిరిగి వస్తాం, కడుగు కొందాం, పాడుదాం. కరముకున్న కల్మషమును కడిగివేసి, గాయపడిన హస్తముతో శుద్ధి చేసి,
కరముకున్న కల్మషమును కడిగివేసి గాయపడిన హస్తముతో శుద్ధి చేసి సేవాభావం యేసు నాలో నింపుమయ్యా, సేవాభావము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపి అయిన నన్ను ఆదుకోవయ్యా, యేసుని తిరు హృదయంలో దాచుకోవయ్యా. యేసు తిరు హృదయం వైపు చూస్తూ ప్రతి అవయాన్ని ప్రభు శుద్ధి చేయమని భక్తితో ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ మొదటి శుక్రవారం నీ తిరు హృదయానికి అర్పిస్తున్న కుటుంబాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్ష దిలువ ధరిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా మరియు ప్రామిస్ కార్డ్ ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ఇక్కడ ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 5వ గుర్తులో విన్నపములతో నీ వైపు చూస్తున్న అందరి విన్నపాల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 5వ గుర్తులో రోజు మనము విన్నపాలను అర్పిస్తున్నాం. ఈ రోజు కూడా మీ విన్నపాలను మీ చేతులు పట్టుకొని చేతులెత్తి దివ్య మందస్సం మీ దగ్గర ఉన్నది. యేసు మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. అలాగే యేసు తిరు హృదయమునకు అర్పించుకోండి. మీ హృదయ వాంఛను తీర్చే దేవుడని 37వ కీర్తనలు మనం వింటున్నాం. గాడ్ ఈస్ అ గాడ్ హూ లిసన్స్ టు యూ అండ్ ఆల్సో విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్స్ డిజైర్. సో వాట్ ఆర్ యువర్ డిజైర్స్ ఇన్ యువర్ హార్ట్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్? ఆఫర్ ఇట్ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. దయగల తండ్రి యేసయ్యా, నీ తిరు హృదయమునకు రోజు 40 రోజులు ప్రభా ఈ టైమును మేము సెపరేట్గా టైం తీసుకొని విన్నపములను అర్పించే టైంగా మార్చుకున్నాం. 5వ గుర్తులో తండ్రి అనేక మంది అనేక వేదనతో దుఃఖముతో భారముతో కన్నీటితో చెప్పలేని బాధలతో వ్యాధి బాధలతో కృంగిపోతున్నవారు, బంధకాలతో బంధింపబడి పీడింపబడుతున్నవారు వీరందరినీ మీ చేతుల్లో అర్పిస్తున్నాం తండ్రి. అందరికీ మేలులు జరిగించి త్వరలోనే అందరూ ప్రభా వారి జీవితంలో అద్భుతాలు పొందుకునే దినం దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంజీవరావు, స్లీవారెడ్డి, సెలస్టిన్, రూపా, కామినేని మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి ఈరోజు దీవిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తికి శరీరంలో ఒక భాగం మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా డేంజర్, ఇది మాకు అర్థం కావట్లేదని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ మీరు ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ద్వారా యేసు రక్తం ప్రవహిస్తుందని నమ్మితే ఆ రక్తం దాని లోపలికి వెళ్ళి అవన్నీ కడుగబడే రోజులు మీకు దేవుడు ఇస్తాడు. భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. అన్ని దేశంలో బాగుండాలని, దానిలో మీ కుటుంబాలు కూడా ఉన్నాయి కావున మీ కుటుంబాన్ని దేవునికి అర్పించుకోండి. తర్వాత అందరు ఎదురు చూస్తున్న కార్యముల కోసం భక్తితో మనము ప్రార్థన చేద్దాం. దారి తప్పిన నన్ను వెదకి చేరదీసి సరి అయిన మార్గమును నాకు చూపి నీదు బాటలో నన్ను నడుపుము దేవా అని ప్రార్థన చేయబోతున్నా. మీరు తోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియగు వాణి యొద్దకు మీరు మరలి ఉన్నారు. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం. Yes, you are all like a shattered sheep
scattered sheep, but then you are returning back to the one who is your good shepherd. 1 Peter 2:25. ప్రభు చిత్తమైతే ఈరోజు మరొకసారి 8 గంటలకు కూడా మళ్ళొకసారి యేసుతో 40 రోజుల కార్యక్రమంలో మిమ్మల్ని చూసే వరకు ఈరోజు దివ్య మందస్సం ద్వారా దేవుడు మనలందరినీ దీవించమని ఆశీర్వాదం కొరకై చివరి పాట పాడి చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దారి తప్పిన నన్ను వెదకి చేరదీసి సరి అయిన మార్గమును నాకు చూపి, దారి తప్పిన నన్ను వెతకి చేరదీసి సరి అయిన మార్గమును నాకు చూపి, నీదు బాటలో నన్ను నడుపుమయ్యా, నీదు బాటలో నన్ను నడుపుమయ్యా, పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. యేసుని హృదిలో మమ్మలను మానవాళ్ళందరినీ మా కుటుంబాలను దాచుకోవయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అందరూ మోకరించి వచ్చే 8వ తారీఖు స్త్రీలందరి యొక్క మహోత్సవం. ఆ రోజే నాకు 2వ తల్లిగా దేవుడు ఇచ్చినటువంటి డెల్ఫిన్ అల్ఫోన్సా ఆమె పుట్టినరోజు కూడా ఫస్ట్ టైం ఆమె పుట్టిన దినోత్సవాన్ని పరలోకంలో కొనియాడుతున్నది. దిస్ ఈస్ ఆల్సో ఎ డే, ఎస్పెషల్లీ విమెన్స్ డే. ఆన్ దట్ డే March 8th is also the birthday of my sister who was my second mother. First time I will be missing her in heaven. She is celebrating. So please remember her and pray for her. May she remember us in heaven. ఆమె పరలోకం నుండి మన కోసం ప్రార్థించమని ఒక చిన్న, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కావున ఆమె చేసినటువంటి మేలులకు వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించమని, మా అందరి బాధ్యతను ఆమె మోసి ఆమె జీవితంలో నలిగిపోయి తర్వాత ప్రభు సన్నిధికి వెళ్ళింది. దానికి ఫలితాన్ని వారి పిల్లలకు దేవుడు దయచేయమని ఎప్పుడు ప్రార్థన చేయను. కావున ఈరోజు ఈ శుక్రవారం వారిని కూడా అర్పించి ప్రార్థిస్తాం. స్త్రీలందరూ కూడా నలిగిపోయి పిల్లలకు జన్మమిచ్చి పెంచుతున్నారు. చాలామంది పిల్లలు వాళ్ళని బాధ పెడుతున్నారు. అలాంటి స్త్రీలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ 2 రోజులు ప్రార్థన చేయండి. భక్తితో వాళ్ళ కోసం కూడా అర్పిస్తాం. దయగల తండ్రి, స్త్రీలందరినీ జ్ఞాపకం చేస్తున్నాం, తల్లులందరినీ జ్ఞాపకం చేస్తున్నాం, అక్క చెల్లెలను అర్పిస్తున్నాం. స్త్రీలు అనేకమైనటువంటి బాధ్యతను మోస్తున్న బిడ్డలు, వారందరినీ ఈ దినం నుండి ప్రభువా 8వ తారీఖు వరకు దీవించమని, మరి ముఖ్యంగా మా అక్క డెల్ఫిన్ అక్క
వారి యొక్క ఆత్మను శాంతిని దయచేసు, వాళ్ళ పిల్లలను దీవించమని, వారి కుటుంబాన్ని భర్తను దీవించమని, ఆమేన్. అలాగే మా కుటుంబాలను కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి యేసు హృదయం లోపల తీసుకొని వెళ్ళి భద్రతను దయచేసి, దేశములలో ఉన్న ప్రతి బిడ్డకు క్షేమమైన కార్యము దయచేసి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. May the Lord hide you in his 5 wounds and in his heart. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా. యేసు పవిత్ర హృదయమునకు ఈ దినమంతా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అర్పించండి. ఈరోజు కూడా శుక్రవారం వచ్చిన బిడ్డలందరినీ ప్రభు దీవించమని ప్రార్థించండి. మీ అందరినీ దేవుడు ఏరాళముగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు.